ఇప్పటికే పంటలు వేసుకొని దెబ్బతిన్న వారికి ఏం సహాయం చేశారు? ఇప్పటికే పంటలు వేసుకొని నష్టపోయిన రైతులకు ఏం సహాయం చేసినారు? వర్షపాతం జూలై చివరి నాటికి -52% లోటు ఉంటే అలాంటి పరిస్థితుల్లో డ్రౌట్ మానిటరింగ్ సెంటర్స్ పూర్తి స్థాయిలో యాక్టివేట్ అయి ఉండాలి. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ కంటింజెన్సీ ప్లాన్స్ పూర్తిగా యాక్టివేట్ అయి ఉండాలి. క్రైసిస్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అమల్లోకి వచ్చి ఉండాలి. ప్రతి జిల్లా డ్రౌట్ కంటింజెన్సీ సెల్ ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు అయి ఉండాలి. కంటింజెన్సీ ప్లాన్ ప్రకారం డ్రౌట్ రెసిలియంట్ షార్ట్ డ్యూరేషన్ సీడ్ స్టాక్ కూడా పంపిణీ కూడా రైతులకు అయి ఉండాలి. మరి ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా. మరి తీరా ఇప్పుడు ఆగస్ట్ అయిపోవస్తా ఉంది. ఈరోజు ఆగస్ట్ 26, ఆగస్టు కూడా అయిపోవస్తుంది. సెప్టెంబర్ 15కి ఎలాగో వర్షాలు కూడా పడవు. ఆ తర్వాత మీరు ఏమి ఇచ్చినా ఏం లాభం అండి? ఎవరికి ఉపయోగం? ఇంకా వర్షం ఎలాగో పడేటివి ఉండవు కాబట్టి మీరు ఎవరికి ఏం మేలు చేసినా, ఎవరికి ఏమి విత్తనాలు ఇచ్చినా ఎవరికి ఏం లాభం? నిజంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతున్న కూలీలకు అదనంగా ఉపాధి హామీ పనులు కల్పించడం ఇప్పటికి స్టార్ట్ అయింది. అలా పేదలకు ఆహార భద్రత కల్పించడం స్టార్ట్ అయింది. అలా జిల్లాల వారీగా ఫాడర్ అవైలబిలిటీ, పశువులకు మేత ఇప్పటికీ చూసుకొని ఉండాలి. సర్ప్లస్ డిస్ట్రిక్ట్స్ ఎక్కడ, సర్ప్లస్ స్టేట్స్ ఎక్కడ, వాటి నుంచి ఫాడర్ తెప్పించడము అవన్నీ అయి ఉండాలి. ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ ఇప్పటికి. మరి ఇవన్నీ ఎందుకు కాలేదు అని అడుగుతా ఉన్నాం. మరి ముఖ్యమంత్రిగా మనం ఏం చేస్తా ఉన్నాము అని చెప్పి గుండెల మీద చేతులు వేసుకొని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు గారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాం.